నమస్తే అన్న, నా పేరు తోటరాజు, రాచపల్లి గ్రామము, ఇల్లంతకుంట మండలము, జిల్లా కరీంనగర్. నేను గత 10 సంవత్సరాల నుంచి పత్తి పంట వేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఒక 5 ఎకరాలు పత్తి పంట వేశాను. ఇప్పుడు నా పంట 65 రోజుల దశలో ఉంది. దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందులో విపరీతమైన తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, నల్లి ఉన్నది. నాకు తెలిసిన ఇండోఫిల్ మిత్రులను కలిశాను నేను. వాళ్ళు నాకు కిబుకో మరియు ఇండోలైజర్ అనే మందు 2 ట్యాంకులు డెమో చూపించారు. ఇప్పుడు కిబుకో మందు కొట్టిన పత్తి పంటను చూపిస్తారండి రైతు సోదరులు. ఈ మందు కొట్టడం వల్ల తెల్లదోమ, పచ్చదోమ, నల్లి కంట్రోల్ అయ్యి చెట్టు కూడా మంచి గ్రీనిష్గా అండ్ బ్రాంచెస్ మంచిగా వచ్చాయి. ఈ మందు కొట్టడం వల్ల చెట్టు నీట్గా అయింది. తెల్లదోమ, పచ్చదోమ అన్ని కంట్రోల్ అయ్యాయి. ఈ మందు సూపర్ రిజల్ట్ ఉంది. ఇప్పుడు మీకు కిబుకో కొట్టని పత్తి చూపిస్తాను రండి. ఇది చూడండి, ఈ మొక్క ఎలా గరుకులు ఉన్నాయో. ఇందులో ఈ పేను ఇలానే ఉంది. ఇందులో వేరే మందు కొట్టామండి, అంత రిజల్ట్ కనపడట్లేదు. మాకు సాటిస్ఫై కాలేదు రిజల్ట్. కిబుకో అనే రిజల్ట్ బాగుందండి. అది కొట్టి 8 రోజులు అయినా కానీ దాని రిజల్ట్ మొక్క షైనింగ్ అని బాగుందండి. కిబుకో మంచి కొట్టుకోదగ్గ మందండి, సూపర్ రిజల్ట్ ఉంది. ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే రైతు సోదరులారా, ఈ కిబుకో వాడిన పత్తి, ఇది వాడని పత్తి. ఈ కిబుకో వాడడం వల్ల గ్రీనిష్గా మొక్క మెత్తదనంగా హైట్ పెరిగింది మంచిగా. ఇది గరుకులు అది గ్రీన్ తీసుకోలేదు ఈ పత్తి. ఇది వాడిన పత్తి, ఇది వాడని పత్తి కిబుకో. తేడా మీరే గమనించారు కదా. కిబుకో వాడిన పత్తి, వాడిన పత్తిలో తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, నల్లి అన్ని కంట్రోల్లో ఉన్నాయి. వాడని పత్తికి వేరే మందు స్ప్రే చేసాము, అంతగా రిజల్ట్ అనిపించలేదు, నాకు సాటిస్ఫై లేదు. కిబుకో ఎకరాకు 250 గ్రాములు వాడండి.